1, 2, 3, 4, 5, 6, 7 ఎపిసోడ్‌ల మీద ఎపిసోడ్‌లు, ఎపిసోడ్‌ల మీద ఎపిసోడ్‌లు బింజ్ వాచ్‌లో మన నెట్‌ఫ్లిక్స్‌లో ఎపిసోడ్‌లు చూస్తున్నట్టు మన మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే ఒకటి ఆలోచన, 2 ఆలోచన, 3 ఈ ఆలోచనల వెనకాల మనం పరిగెడుతూ ఉంటాం. బింజ్ వాచ్‌లో ఎపిసోడ్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో ఎలా చూస్తామో ఈ ఆలోచనలను అలా చూసుకుంటూ వాటి వెనకాల పరిగెట్టుకుంటూ అంటే ఒక సీజన్‌లో 23 ఎపిసోడ్‌లుంటే ఒక సమస్యకి మన దగ్గర 100 ఉంటాయి. ఆలోచనలు. దీన్ని ఆలోచించి ఏం జరుగుద్ది? ఆ సమస్యకి మనకెప్పుడు సొల్యూషన్ దొరకదు. ఎందుకంటే దానికి సంబంధించిన ఆలోచనల చుట్టూ తిరుగుతున్నాం. ఒక స్పైడర్ వల్ల తిరుగుతున్నాం. సో, అందుకే ఈరోజు మన టాపిక్ ఓవర్ థింకింగ్ వల్ల మన లైఫ్ ఎలా నాశనం అవుతోంది. హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్నర్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, ఓవర్ థింకింగ్ వల్ల మన జీవితాన్ని మనం ఎలా నాశనం చేసుకుంటున్నాం. సో, మనం ఎలా అయితే ఎపిసోడ్‌ల మీద ఎపిసోడ్‌లు ఇప్పుడు రాత్రి మనం ఏం చేస్తాం, నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేసి సరదాగా ఒక సీజన్ మొదలుపెడతాం. అందులో కంటిన్యూయస్‌గా ఉన్న 13 ఎపిసోడ్స్ అరౌండ్ ఒక ఎపిసోడ్ 40 మినిట్స్ అయితే, మనం అది చూపించే ఇంట్రెస్టు ఒక ఎపిసోడ్ చివరన వాడు పెట్టే హుక్ అంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుద్ది, ఏమొస్తది అనే హుక్ వల్ల మనం ఏం చేస్తాం, ఈ కంటిన్యూయస్‌గా చూడడం మొదలుపెడతాం. అక్కడ ఆపలేం మనం. అలాగే మన ఆలోచనలో కూడా ఏంటంటే, ఒక ఆలోచన మొదలుపెట్టింది. ఇప్పుడు మనకొక సమస్య జరిగిందనుకోండి. దాని గురించి ఒక ఆలోచన మొదలుపెట్టినప్పుడు నెక్స్ట్ ఏం జరుగుద్ది? ఆ తర్వాత ఏం జరుగుద్ది? అని చెప్పి మన మనసు దానికి ఒక ఎపిసోడ్‌ల కింద రిలీజ్ చేస్తూ ఉంటది. ఏంటవి? ఆలోచనల్ని. ఎలా అయితే నెట్‌ఫ్లిక్సోడు ఒక సీరీస్‌కి ఎపిసోడ్‌లు వదులుతాడో, మన మనసు కూడా ఒక సమస్యకి సీరీస్ ఆఫ్ ఆలోచనలు వదులుద్ది. అంటే ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన, ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన. దీని వలన మనం ఏం జరుగుద్దంటే ఓవర్ థింక్ చేసుకొని, మన అసలైన సమస్య గురించి ఆలోచించడం మానేసాం. నేను కూడా స్టార్టింగ్‌లో నిద్ర పట్టేది కాదండి. ఎందుకంటే, నా జీవితంలో జరిగిన సంఘటనలు గానీ, నా గతంలో జరిగిన ట్రామాస్ కానీ, ఇదేంట్రా బాబు నా జీవితం అనుకుని వాటి గురించి ఒక్క ఆలోచన మొదలయ్యేదంతే. రాత్రంతా నిద్ర లేకుండా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేయాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. నా జీవితం ఎటు వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితుల్లోకెళ్ళిపోయింది. ఎందుకు? నేను ఆలోచనల వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను. సమస్య గురించి నేను ఆలోచించట్లా. ఆ సమస్యని 100 కోణాల్లో ఆలోచించేసరికి ఓవర్ థింక్ అయిపోతుంది. దీనివల్ల స్ట్రెస్సు, సమస్య గురించి ఎక్కువ ఆలోచించడం, బీపీ లేవడం, చిరాకు రావడం, నిద్ర లేకపోవడం, మనకి ఏం చేయాలో తెలియకపోవడం, కెరీర్ మీద ఫోకస్ లేకపోవడం, ఇచ్చిన వర్క్ చెయ్యకపోవడం, ఇయన్నీ మన జీవితంలో మానసికంగా ఉన్నదే ఓవర్ థింకింగ్ వల్ల ఒక సమస్య అయితే, ఆ ఓవర్ థింకింగ్ చేస్తంటే ఇంకెన్ని సమస్యలొస్తున్నాయో చూడండి. ఎందుకంటే మన మనసు ఏం చేస్తుందంటే, మనకి సమస్య పరిష్కారం దాని పక్కనే ఉంటది. మన ముక్కు ఎక్కడరా అంటే ఇలా చూపించకుండా వెనకాల నుంచి తిప్పి చూపించినట్టు అవుద్ది. మన మనసు కూడా అంతే. సేమ్ నీకు సమస్య దాని పక్కనే పరిష్కారం ఉంటది. కానీ ఆ పరిష్కారాన్ని మనం చూడాలంటే సమస్యను మనం సమస్యలా చూడాలి. కానీ సమస్యను సమస్యలా చూడకుండా మనం ఏం చేస్తాం? ఆ సమస్య ఎక్కడ పుట్టింది? ఎందుకు పుట్టింది? ఎవడు పుట్టిచ్చాడు? ఎంత పెట్టి పుట్టించాడు? ఇది సరైన సమస్యేనా? ఇది అక్కర్లేనిదా? ఉన్నదా? లేనిదా? అవసరమా? అక్కర్లేదా? ఇలాగే రకరకాల ఆలోచనలు ఆ సమస్య గురించి. సమ్‌టైమ్స్ అవును. ఒక్కొక్కసారి మనం నిజంగా ఓవర్ థింక్ చేయడం వల్ల ఆలోచించడం కరెక్ట్ అవ్వుద్ది. కానీ అంతవరకు అది జరిగేదానికి నువ్వెంత ఓవర్ థింక్ చేసి ముందే సఫర్ అవుతున్నావు గదా! ఓవర్ థింకింగ్ మనల్ని మనం ఇంకా డిస్ట్రాయ్ చేసుకుంటున్నాం. అదే ఓవర్ థింకింగ్ వల్ల నువ్వేదైతే ఎక్కువ ఆలోచిస్తున్నావో అది మేనిఫెస్ట్ అవుతోంది. ఇది కూడా ఉంది సూత్రం. నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అనుకుంటున్నావు. కానీ ఓవర్ థింకింగ్ ద్వారా నువ్వేదైతే గట్టిగా అనుకుంటున్నావో ఫర్ రిలేషన్‌షిప్ దగ్గర తీసుకుందాం. నన్ను ఈ అమ్మాయి వదిలేస్తుంది. లేదంటే వాడు నన్ను వదిలేస్తున్నాడు. మా అమ్మ నన్ను తిడుతుంది. మా డ్యాడీ నన్ను తిడతారు. ఇలా ఓవర్ థింక్ చేసి అక్కడ వాళ్ళు తిట్టినా, తిట్టకపోయినా నువ్వైతే కల్పిస్తున్నావు గదా! సినారియోని. మేనిఫెస్ట్ చేస్తుంది నువ్వు కదా! సో, అందుకేం జరుగుతుందంటే, ఇలా ఓవర్ థింకింగ్ ఆలోచనల వల్ల మనం మన రిలేషన్‌షిప్స్‌ని కూడా చెడగొట్టుకుంటాం. ఎలా చెడగొట్టుకుంటున్నాం? ఓవర్ థింకింగ్ అది అవుతుందా? లేదా? అనుమానం గూడా స్టార్ట్ అవుద్దీడ. అవతల వ్యక్తుల మీద, మన మీద మనకి. ఇలా ఓవర్ థింక్ పెరిగిపోయిన తర్వాత మన మీద కూడా మనకి నేను చేయగలనా? చేయలేనా? జీవితాన్ని కూడా కిందకి డౌన్ ఫాల్ చేసుకుంటాం. నేను చెప్తున్నా నిద్రలేని రాత్రులు ఎన్నెన్నో గడిపానండి. ఇలా గడిపి నాకేం చేయాలో తెలియని సిట్యుయేషన్స్ ఇయన్నీ. సో, ఓవర్ థింకింగ్‌ని మన సమస్యని ఇందాక చెప్పినట్టు సమస్యని సమస్యలా చూడాలి.
ఆ సమస్యకు పరిష్కారం పక్కనే ఉంటది. కాపోతే చుట్టూ అంతా చూసి అరే! ఇక్కడే ఉంది పరిష్కారం భలే ఉందే పక్కనే. నేను ఎక్కడో తిరిగొచ్చానే అనుకోవడం దేనికి? అక్కడ సమస్యకి పరిష్కారం అక్కడుంది. దాన్ని నువ్వు శ్రద్ధగా, నీట్‌గా, అవేర్‌గా నువ్వు కరెక్ట్‌గా దాన్ని పాయింట్ టు పాయింట్, పిన్ పాయింట్ దాన్ని సెగ్రిగేట్ చేయడం గాని, డివైడ్ చేయడం గాని చేస్తే ఆ సమస్యని యూ విల్ గెట్ ఎన్ సొల్యూషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అస్ నీ ముందు సమస్య ఉంది. సమస్య పక్కనే ఏముంది? సొల్యూషన్ ఉంది. కాపోతే మనం ఏం చేస్తామంటే ఇందాకే ఎవడు సృష్టించాడు? ఎందుకొచ్చింది? నా జీవితంలోనే జరుగుతుంది. ఇయన్నీ నువ్వు మార్చలేవు. నీ దగ్గరికి సమస్య వచ్చింది. ఇట్స్ ఎన్ అల్టిమేట్. సో, నీ దగ్గరికి సమస్య వచ్చినప్పుడు నువ్వు దానికి ఏం చూడాలి? ఎలా చూడాలి? అనే దాని పట్ల నీకు అవేర్‌నెస్ పెంచుకోవాలి. చాలామంది అంటారు, "సార్ నేను ఆ సమస్యకి నాకు సొల్యూషన్ తెలుసు సార్. అది అక్కడే ఉంది. కాకపోతే నాకు ఓవర్ థింకింగ్ అయిపోతుంది. రాత్రంతా నాకు నిద్ర ఉండట్లేదు. దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నాను." ఎలా చేస్తామండి? మనకి సమస్య మీద తప్ప మన ఆలోచనలు అన్నిటి మీద ఉన్నాయి. ఇప్పుడు మన స్టవ్ మీద పాలు పెట్టామా? పాలు పెట్టినప్పుడు స్టవ్ ఆన్ చేసాం. స్టవ్ ఆన్ చేసి మేబీ మనం అక్కడ చూసినా చూడకపోయినా హెవీ గ్యాస్ వల్ల అంటే హెవీ ఫైర్ వల్ల ఏం జరిగింది? పాలు పొంగింది. మనం ఏం చేయాలి? దాన్ని డిమ్ చేస్తే సరిపోద్ది. కానీ మనం ఏం చేస్తాం? అరే! ఈ పాలు ప్యాకెట్టోడు ఎవడు కొన్నాడు? ఈ పాల కంపెనీ ఏంటి? ఇదంతా అక్కడ సమస్య ఏంటి? పాలు పొంగినాయి. పాలు పొంగుతున్నప్పుడు దాన్ని ఆపేయాలి. అంతేగాని ఎవడు కొన్నాడు? ఈ ప్యాకెట్ ఎవడు తయారు చేసాడు? గేదె పాలా? ఆవు పాలా? నిజంగా పాలు పితికారా లేదా? ఇయన్నీ మనకసలు అవసరం లేదు. సమస్య ఏంటి? పాలు పొంగుతున్నాయి. దానికి సొల్యూషన్ ఏంటి? ఆపేయడం. ఇది తప్ప మనం ఏం చేస్తాం? మొత్తం ఎతుకుతామమ్మా. హెరిటేజోడిదా? గోర్నెజోడిదా? వీడు తయారు చేసినప్పుడు మంచిగా తయారు చేసాడా లేదా? ఇవన్నీ అసలు అక్కర్లేనిది. మీ దగ్గరికి వచ్చినది సమస్య ఒకటే. దానికి సొల్యూషన్ ఒకటే. ఒక్కొక్కసారి సమస్య నుంచి మనం నేర్చుకోవాలి, వదిలేయాలి అంతే. దాని గురించి ఇంక పీకులాట పెట్టుకోకూడదు. పీకులాట పెట్టుకుంటే ఏం జరుగుద్ది? మీ జీవితాన్ని మీరే కిందకి లాగుతున్నారు గదా! ఎవడో మీ జీవితాన్ని బాగు చేయడానికి బదులు, మీ జీవితం ఎందుకు కిందకి లాగుతుందో మీకు తెలిస్తే మీరే మీది బాగు చేసుకుంటారు. వీటన్నిటికి ఏం చేయాలి సార్? నాకు అసలు ఆగట్లేదు బాబోయ్! నా వల్ల కావట్లేదు. ఈ ఆలోచనల వల్ల అని నాకు ఏం చెయ్యాలి అనుకుంటే ఒకటే మార్గం ధ్యానం. నేను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఏంటంటే మన మనసులో ఉన్న ఆలోచనల్ని ఎలా కంట్రోల్ చేయడం, ట్రిగరింగ్ పాయింట్స్ అంటారు. మా గురువుగారైన రాము మాస్టర్ ఏమన్నారంటే, ఒక ఆలోచనని నువ్వు చూడడానికి దాన్ని ఉన్నట్టుగా చూస్తే అది నీకు అర్థమైతే అక్కడ ఎందుకు ట్రిగర్ అవుతుంది? నాకేమొచ్చింది? ఇప్పుడు ఒక సమస్య గాని, ఒక కోపం గాని నాకొచ్చింది. వచ్చినప్పుడు దానికి ట్రిగరింగ్ పాయింట్ ఏంటి? అవతలోడు నన్నేదో అన్నాడు. అప్పుడు రియాక్ట్ అవ్వకుండా దాన్ని చూస్తే స్లోగా అది మన నుంచి విడిపోతదంట ఆ ట్రిగర్స్. కానీ నువ్వెప్పుడైతే ట్రిగర్ అవుతున్నావో అది మనకి అటాచ్‌మెంట్ అయ్యి ఉంటది. ఈ డిటాచ్ అవ్వాలి అంటే, ఈ ఆలోచన నుంచి నువ్వు తొలగాలి అంటే ఫస్ట్ ఆలోచనని ఆలోచనలా చూడాలి. ఆలోచనలా చూడాలంటే ధ్యానంలా చెయ్యాలి. మనం మెడిటేషన్ వల్ల ఏంటంటే మన ఇన్నర్ సెల్ఫ్‌గా కామ్ అవుతాం. అలా కామ్ అయినప్పుడు ఆలోచన రహిత స్థితికి తగ్గుతూ వస్తది. ఈ గజిబిజి, స్ట్రెస్ వీటన్నిటి వల్ల మీరెంతో సఫర్ అవుతున్నారు. వీటికి మెయిన్ కాజ్ ఏంటంటే ఈ ఓవర్ థింకింగ్ అనమాట. ఈ ఓవర్ థింకింగ్‌ని మీరు తగ్గించాలి. ఈ ఓవర్ థింకింగ్ కరెక్ట్ కాదు. మీరు ఒక టాస్క్‌ని ఒక్క టాస్క్ చేసేటప్పుడు మీరు కాన్సంట్రేషన్, మీ ఫోకస్, ఎరుక, అవేర్‌నెస్ ఇయన్నీ ఒక టాస్క్ మీద ఉండాలి. సార్ నేను మల్టీ టాస్కింగ్ సార్. నా బ్రెయిన్‌లో యాక్చువల్ నేను చెప్పుకునే డైలాగ్ అనమాట ఇది అందరికి. నేను మల్టీ టాస్కర్‌ని. నాది మల్టీప్లెక్స్. ఒక్క సినిమా కాదు 7 సినిమాలు ఆడితే అయి ఆడుతున్న ఏ థియేటర్‌లో ఏ సినిమా ఆడుతుందో తెలియని పరిస్థితిలోకెళ్ళిపోయాను నేను. ఒకటి ఇటొచ్చుద్ది ఇటెళ్దాం. ఇంకోటి ఇటెళ్దాం, అటెళ్దాం. ఒక పని సరిగ్గా చేయలేకపోయే స్థితిలోకొచ్చేసాను కదా నేను. ఎందుకొచ్చేసాను? ఓవర్‌గా ఆలోచించి. నెమ్మదిగా మల్టీ టాస్క్ ఈస్ ఎ గుడ్ వే. ఒక మనిషి 2 టాస్క్‌ని సంపూర్ణంగా కంప్లీట్ చేస్తున్నాడంటే ఫస్ట్ వాడికి ఎరుకుంది ఆ టాపిక్ మీద, ఆ టాస్క్ మీద, ఆ వర్క్ మీద. సో, అందుకు వాడు సింపుల్‌గా 2 టాపిక్స్‌ని, 2 వర్క్స్‌ని వాడు సింపుల్‌గా అసైన్ చేసుకుంటున్నాడు. కాంబినేషన్‌లో వర్క్ చేసుకుంటున్నాడు. బట్ ఆ 2 టాపిక్స్ వాడు తీసుకొని ఓవర్ థింకర్‌కి ఇచ్చామనుకోండి, ఈ వర్క్ ఎలా చేయాలి? ఇక్కడ స్టార్ట్ చేయడమే పక్కన పెట్టండి ఇంకా టాస్క్‌ని. ఫస్ట్ ఇంక ఆలోచనలు పెరుగుతాయి. అదెలా? ఇదెలా అని. బట్ ఎప్పుడైతే మీకు ఇది కంట్రోల్ వచ్చిందో దెన్ యూ కెన్ ఈజీలీ మేనేజ్ మల్టీ టాస్కింగ్ రైట్? అప్పుడు కదా మీరు మల్టీ టాస్కర్ అవుతారు. ఒక 100 ఆలోచనలు మైండ్‌లో ఉండి మీరు టాస్క్ ఎలా పూర్తి చేస్తారు? యూ ఆర్ నాట్ మల్టీ టాస్కర్. యూ ఆర్ మల్టీ ఓవర్ థింకర్. నార్మల్‌గా ఓవర్ థింకర్ వల్లే ప్రాబ్లమ్ అంటే, ఈ మల్టీ ఓవర్ థింకర్ వల్ల ఇంకో ప్రాబ్లమ్. అది వాడి జీవితానికి.
తెలిసి చేసుకునే తప్పుల్ని సరిదిద్దుకోకపోతే రేపు చాలా కష్టమైపోతది. ఇది నిజంగా జరిగింది కాబట్టే నేను ఇంత గట్టిగా చెప్తున్నాను నా లైఫ్‌లో. ఓవర్ థింక్ చేయడం వల్ల ఒకరు నన్ను వదిలేసినా, నేను ఒక సమస్యలో పడినా, దాన్ని పరిష్కారం ఇంకేమి చేయలేని పరిస్థితిలో యాక్సెప్ట్ చేయలేక, ఆలోచించుకొని కలల్ని, కన్నీరుని, ఏడుస్తూ, బతుకుతూ వీటి జీవితం వల్ల సతమతం అయిపోయాను. ఎందుకు? ఓవర్ థింకింగ్ చేయడమే. ఇది ఆగాలి. ఇది ఆగాలంటే దీనికి ఇప్పుడున్నది ఉచితంగా ఈజీగా ద బెస్ట్ వే ఈస్ మెడిటేషన్. దట్ ఈస్ అవర్ మెడిటేషన్. ఆనాపానసతి. The observation of inhale and exhale of your breath is anapanasati. So now then, ఇప్పుడు 1 minute 30 seconds మనం ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నాం. నేను మిమ్మల్ని గైడ్ చేస్తాం. జస్ట్ నా మాటలు వింటూ మీరు హ్యాపీగా కళ్ళు మూసుకొని ఏ పనైతే ఉందో ఆ పని కొద్దిగా ఆపి 1 minute 30 seconds మాత్రం ఆపి నేను చెప్పే మాటలను వింటూ మీ శ్వాసను మీరు గమనించండి. ఇంక ఎటువంటి ఆలోచనలు వద్దు. This 1 minute 30 seconds is not to overthink on anything, not to do anything, not to work on your stress level, not to see what's going on with you. You are only have to see your breath. మీ శ్వాసని మీరు చూస్తున్నారు, ఎరుకు తెచ్చుకుంటున్నారు. తీసుకోవడం, వదలడం. అలా అని చెప్పి సార్ శ్వాస పెంచొద్దు దాన్ని ఫాస్ట్‌గా. ఇట్లా సౌండింగ్‌లొద్దు. మ్యూజిక్‌లో ఆల్రెడీ పెడతారు మెడిటేషన్‌లో పెట్టేవాళ్ళు. మీరు పెట్టొద్దు దానికి సెపరేట్‌గా. సో, ఉన్నది ఉన్నట్టుగా ఎలా జరుగుతుందో అలాగా. ఫస్ట్ ఏంటంటే టు షిఫ్ట్ యువర్ మైండ్ మనం ఏం చేస్తామంటే మీరిప్పుడు ఏదైతే పనిలోంచి ఉన్నారో, ఆ పని నుంచి మీరు షిఫ్ట్ అవ్వడానికి ఒక 3 హెవీ బ్రీత్స్ తీసుకుందాం. ఫస్ట్‌ది గట్టిగా ఊపిరి తీసుకోండి. 2 సెకండ్స్ హోల్డ్ చేయండి. ఇప్పుడు రిలీజ్ చేయండి కంప్లీట్ బ్రీత్‌ని. ఇప్పుడు మళ్ళీ తీసుకోండి ఫుల్ బ్రీత్. 2 సెకండ్స్ హోల్డ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయండి. థర్డ్ బ్రీత్ తీసుకోండి. తీసుకుని దాన్ని హోల్డ్ చేసి మీ వేలు క్రాస్ చేసుకొని లెగ్స్‌ని ఓవర్‌లాప్ చేసుకొని కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలోకెళ్ళి స్లోగా ఆ శ్వాసను వదలండి. ఇకపై నుంచి మీ శ్వాసని మీరు గమనిస్తున్నారు. మీ ఆలోచన అంతా మీ శ్వాస మీద మాత్రమే ఉంది. మీకు ఏ పని అక్కర్లేదు. ఏది అక్కర్లేదు. ఇప్పుడు ఈ క్షణం నుంచి వచ్చే 1 నిమిషం 30 సెకండ్ల వరకు మీరు చేయాల్సింది మీ శ్వాసను మీరు గమనించడమే. ఎటువంటి ఆలోచనలొద్దు. ఎటువంటి అక్కర్లేని ఆలోచనలొద్దు. ఎటువంటి వాళ్ళ గురించి వద్దు. ఎటువంటి వస్తువుల గురించి వద్దు. మీ పని మాత్రం మీ శ్వాస. ద టైమ్ స్టార్ట్స్ నౌ. మీ శ్వాసని మాత్రమే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ద ఇన్‌హేల్ ఆర్ ఎక్స్‌హేల్ ఆఫ్ యువర్ బ్రీత్. మీరు తీసుకునే శ్వాసని, వదిలే శ్వాసను మాత్రమే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంక ఎటువంటి ఆలోచనలొచ్చినా అవి మీరు కాదు. మీ శ్వాస మాత్రమే మీరు. లాస్ట్ 30 సెకండ్స్ మీ శ్వాసతో మీరు ఏకమయ్యారు. మీ ఆలోచనలు మీరు కాదు. అసలు వాటి గురించి కూడా మీకొద్దు. అవి వచ్చినియి అంతే. జస్ట్ అబ్జర్వ్ యువర్ థాట్స్ అండ్ లీవ్ ఇట్. అండ్ కమ్ బ్యాక్ టు యువర్ బ్రెత్.
లాస్ట్ 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్లోగా మీ వేళ్ళను మీ కళ్ళు మీద పెట్టుకొని 5, 4, 3, 2, 1. మీ కళ్ళను హ్యాపీగా చిన్న స్మైల్తో తెరవండి. సో ఇటువంటి ప్రాక్టీస్ని మీరు రోజు చేస్తే, అంటే ఇది జస్ట్ ఈ వీడియో వరకు మనం 1 minute 30 seconds చేసాం కానీ, సో డైలీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ ఏజ్ ఇప్పుడు 15 అనుకోండి, 15 minutes చేయండి. 18 అనుకోండి, 18, 30 అయితే 30 minutes. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే పొద్దున రాత్రి యూ విల్ సీ ద చేంజ్. ఇప్పుడు నేను ఒక టిప్ చెప్తాను. సేమ్ ఇప్పుడు ఎలాగైతే మీరు మెడిటేషన్ చేస్తున్నారో, మెడిటేషన్ చెయ్యకముందు, రాత్రి పడుకునే ముందు అండ్ మెడిటేషన్ చెయ్యకముందు. రాత్రి పడుకునేటప్పుడు మెడిటేషన్ కంపల్సరీగా చేయండి. దానికి ముందు ఏం చేస్తారంటే, ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ఈరోజు ఎక్కడ ఓవర్ థింక్ చేశారో రాయండి. ఆ ఓవర్ థింక్ చేయడం వల్ల మీరేం చేస్తారంటే, అక్కడ మీరు స్లోగా యుల్ గెట్ ఆన్ ద పాయింట్ అనమాట. అంటే ఏ పాయింట్‌లో మీరు ఓవర్ థింకింగ్ ఎక్కువ జరుగుతోంది, ఏ విషయం పట్ల మీకు ఓవర్ థింకింగ్ ఎక్కువ జరుగుతోంది. దానివల్ల మీరు ఇంకా వేరే పని మీద ఎంత అన్‌ఫోకస్డ్ అయ్యారు. మీకు క్లియర్‌గా స్లోగా ఇది రాయడం వల్ల తెలిసిపోద్ది. అప్పుడు మీరేం చేయగలరంటే, మీ థాట్స్‌ని మీరు కంప్లీట్‌గా కంట్రోల్‌లోకి తెచ్చుకోగలరు. ఓకే. నేను ఇక్కడ ఓవర్ థింక్ చేస్తున్నాను. ఈ సమస్య వల్ల ఓవర్ థింక్ చేస్తున్నాను. వాళ్ళ పట్ల ఓవర్ థింక్ చేస్తున్నాను. వాళ్ళ బిహేవియర్ పట్ల నేను ఓవర్ థింక్ చేస్తున్నాను. కానీ అక్కడ ఏమీ లేదు. దీన్ని ఇలాగా ఎక్కువ ఓవర్ థింక్ చేయడం వల్ల మన రిలేషన్‌షిప్స్ కూడా మన చేతుల్లో ఉండదు. గెట్ అవే. సో దాన్ని కంట్రోల్ చేయాలి అంటే స్లోగా మనం ఏం చేయాలి అనేది మనకి దృష్టి తెచ్చుకోవాలి. దానికేంటి ఫస్ట్ ధ్యానం. రాత్రి పడుకునే ముందు మనం ఏం చేయాలి? రాయాలి. ఈరోజు ఓవర్ థింకింగ్ ఎక్కడ చేశాను? ఏ విషయంలో చేశాను? ఎందుకు చేశాను? అది నిజంగా జరుగుతోందా? కానీ నేను ఓవర్ థింకింగ్ చేయడం వల్ల జరిగిందా? సీ మీ మీ థాట్సే మేనిఫెస్ట్ కింద మారుతాయి. ఫస్ట్ థియరీ ఏంటంటే, వాట్ యూ థింక్ ఇట్ విల్ కమ్స్ ఇంటూ ఎ మేనిఫెస్ట్. నువ్వేదైతే ఆలోచిస్తున్నావో అదే నీ వాస్తవాన్ని క్రియేట్ చేస్తుద్ది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్పి మనం అందరికీ తెలుసు. సో అందుకే ఈ ఓవర్ థింక్ చేసి మీరు అక్కర్లేని క్రియేట్ చేయొద్దు. ఇప్పుడు ఆల్రెడీ మన జీవితంలోకి అక్కర్లేని అన్నీ వస్తున్నాయి. ఎందుకు? అవేర్‌నెస్ లేక. దానివల్ల ఇప్పుడు నెక్స్ట్ ప్రొలాంగ్ చేయొద్దు దీన్ని ఓవర్ థింక్ చేసి దాన్ని ఇంకా ఎక్కువ చేయొద్దు. ఆల్రెడీ ఉన్నాయి చాలు మనకి. వి ఆర్ గుడ్ ఎనఫ్ విత్ ద సిట్యుయేషన్స్. సో అటువంటి సిట్యుయేషన్ మనం ఓవర్ థింక్ చేసి ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటే మనకు చాలా కష్టం అయిపోద్ది ఫర్దర్‌గా. అందుకు ఇప్పుడు మీరు ఓవర్ థింక్ చేస్తున్నారని మీకు తెలిస్తే దాన్ని ఆపేద్దాం. ఇప్పుడు ఈ క్షణంతో ఆపేద్దాం. సార్ ఆపడం అంటే బటన్ తీసుకొచ్చి ఆఫ్ అంటే అవ్వదు. దానికి ధ్యానం మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సింపులెస్ట్ ప్రాక్టీస్ ధ్యానం. సో దట్స్ వై మీరు రోజు ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక బుక్ పెట్టుకోండి. అసలు మీ థాట్స్ ఎలా ఓవర్‌లాప్ అవుతున్నాయి? ఎలా ట్రిగ్గర్ అవుతున్నాయి? అసలు ఎక్కడి నుంచి ఎటు మారుతుంది? ఒక సమస్య నుంచి ఎక్కడికి మారుతుంది? అనే దాని మీద మీరు దృష్టి పెట్టగలిగితే డెఫినైట్‌లీ యూ విల్ సీ ద చేంజ్. నాకు తెలుసు సార్ మనకు అక్కర్లేకుండా ఆలోచనలు, సమస్యలు ఇయన్నీ మనకి తెలియకుండా చాలా మన లైఫ్‌లో జరుగుతున్నాయి. మనం ఎంత నీచులం అంటే ఒక్కొక్కసారి నాకు పానీపూరి బండి దగ్గరికెళ్ళినప్పుడు వన్స్ అపాన్ ఎ టైమ్‌లో వాడు నా దగ్గరకొచ్చేసరికి వాడి దగ్గర ఉల్లిపాయలు అయిపోయి ఉంటాయి. నేను నన్ను తిట్టుకునేవాడిని. నా దరిద్రం ఇది. నా జీవితం ఇంతే. కనీసం పానీపూరిలో ఉల్లిపాయలు గూడా దొరకట్లేదు నాకని. వాడు ఉల్లిపాయలు తెచ్చుకోకపోతే వాడి తప్పు కానీ నా తప్పు ఎట్లా అవుద్ది? అంటే చూసారా ఓవర్ థింక్ వల్ల ఒక థాట్‌ని వాడి దగ్గర ఏం లేవు ఆనియన్స్ లేవు. నా నా జీవితంలోకి నేనేం తీసుకొచ్చుకుంటున్నా? దరిద్రాన్ని తీసుకొచ్చుకుంటున్నా. ఎలా? వాక్కుతో. ఒక్క సమస్యనే నేను దాన్ని ఎటువైపు తిప్పానో చూసారా? నన్ను నేను తగ్గించుకుంటున్నాను నేను. ఇంకో దరిద్రాన్ని తెచ్చుకుంటున్నా అనుకుంటున్నాను నా జీవితంలోకి. నేను దరిద్రుడిని అందుకే నాకు లేవని. నాకు ఉల్లిపాయల దగ్గర దరిద్రం అనుకుంటే రేపు పొద్దున ₹1,00,00,000 కూడా కరెక్ట్‌గా నేను ఎళ్ళేసరికి పోతాయి. సో అందుకే ఈ ఓవర్ థింకింగ్ వల్ల మనం సమస్యను పెంచుకుంటున్నాం తప్ప, మన సొల్యూషన్ వెతకట్లే. సో ఫర్ ద లాస్ట్ టైమ్ మెడిటేషన్ చేద్దాం. నలుగురికి చెప్దాం. ఈ ఓవర్ థింకింగ్ అనే సమస్యలను తీసుకొచ్చే ఈ సిట్యుయేషన్ నుంచి మనం బయటికి తీసుకొచ్చుకుందాం మనల్ని మనం. సో ఇటువంటి నా స్పిరిచువల్ జర్నీలోకి మీరందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్‌గా వచ్చినందుకు హార్ట్‌ఫుల్ థాంక్స్. మనం ఈ జర్నీలో కంటిన్యూస్‌గా వెళ్దాం, గ్రోత్ అవుదాం.
ఇటువంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీరు చూడాలనుకున్నా, ఇటువంటి ప్రాక్టీసెస్ మీకు తెలుసుకోవాలనుకున్నా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇన్నర్ టాక్స్. మీ అడుగులతో పాటు నా అడుగు వేసుకుంటూ మన మాటలే ఈ ఇన్నర్ టాక్స్. థ్యాంక్ యూ.